మన పీదంతమూరు గ్రామంలో ఎలక్షన్ నిమిత్తం డోర్ టు డోర్ మేడం గారి గురించి తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరూ కలవడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. తుఫానికి సంబంధించి ఎస్సీపేటలోకి వచ్చేసరికి వాళ్ళకి నష్టపరిహారం రాలేదు. వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి సమీక్షలో మాట్లాడడం జరుగుతుంది. అలాగే గతం నుంచి కట్టుకున్న ఓన్ సైట్కి సంబంధించి కూడా గతంలో మనం ఒక్క సైట్కి కూడా మనం ఇవ్వలేకపోయాం. అవి కూడా ఈరోజు పెండింగ్ ఉన్న దాబలా ఉంది. వాటిని కూడా ఈరోజు పదే అడగడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ డైరీలో నోట్ చేయడం జరుగుతుంది. వీళ్ళని తొందరగా వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి మీరు ఇదే రకంగా రేపు కూడా మనం కొంచెం తొందరగా బయలుదేరి ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా కలిసి ప్రతి ఒక్కరిని కూడా కష్టపడి ఇది మన ఇంటి దగ్గర కార్యక్రమంలాగా మన ఇంటి దగ్గర పెళ్ళిలాగా మీరందరూ కూడా కష్టపడి మేడం గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించండి. మీరు ఎవరు ఏమి చేయాలన్నది ఖచ్చితంగా మేడం గారు ఒకటే మాట అన్నారు, డెవలప్మెంట్ నాకు వదిలేండి, ఎవరికి ఏ రకంగా చేయాలన్నది ఖచ్చితంగా మీరు చెప్పండి, నేను చేస్తానని చెప్పేసి నాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి అదే భరోసా మీదుగా మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా మీరు కష్టపడి ఈ వారం రోజులు మీరు చేసినట్లయితే మన గ్రామంలోనే కాదు నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో మన మేడం గారిని వంగ గీతా విశ్వనాథ్ గారిని నెగ్గించాలని చెప్పేసి మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే మన సునీల్ గారు కూడా ఖచ్చితంగా మంచి మెజారిటీతో, అంటే ఎవరో చెప్తున్నారు, ఎవరో చెప్పింది కాదు, ఇంచుమించుగా లక్షల్లో మెజారిటీతో మాత్రం సునీల్ గారిని ఎక్కడం తథ్యం. కాబట్టి అదేవిధంగా సునీల్ గారు ఒక మాట అన్నారు, ప్రతి గ్రామానికి డెవలప్మెంట్ సంబంధించి తన సొంత ఖర్చులతో ₹1,00,00,000 ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మన గ్రామం ఖచ్చితంగా ఏ రకంగా డెవలప్ చేయాలన్నది ఖచ్చితంగా ఆయన చేతుల మీదుగా అది కూడా చేద్దాము. ఇంకోటి, మనం గతంలో దేవుడి కళ్యాణానికి అలాగే శివాలయం కళ్యాణం అయినప్పుడు ఏం చూసేవాళ్ళం అంటే డ్రామాలు వేయడానికి వచ్చేవారు. వాళ్ళు ఎక్కడి నుంచో పెద్దాపురం నుంచో విజయవాడ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో దిక్కుని తీసుకొచ్చేవారండి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు రాత్రి వచ్చి పొద్దున్న ఆడేసి వెళ్ళిపోయేవారు. రాత్రి అంతా డ్రామా ఆడేవారు, పొద్దున్న ఎవరికి కనపడరు. అలాగే ఇప్పుడు పొజిషన్ ఏమవుతుందంటే ఎవరెవరో ముక్కు మొక్కం తెలియని ఆ వేటర్స్ని తీసుకొచ్చి తిప్పుతున్నారు. రేపు పొద్దున మనకి ఏదైనా అవసరం వస్తే మనకి భరోసా వాళ్ళు ఏమైనా ఇస్తారా? వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగితే మీరు ఓటు వేసే పరిస్థితిలో ఉన్నారా? మీరు ఖచ్చితంగా ఇది ఆలోచించండి. ఖచ్చితంగా మనకి ఏ నాయకుడైతే ఉపయోగపడతాడో ఖచ్చితంగా వాళ్ళకి మీరు మాత్రం ఖచ్చితంగా ఓటేసి ఆ ఓటుని 5 సంవత్సరాలు కూడా గ్రామానికి ఉపయోగపడే విధంగా మీరు చేస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, గీతం నాయకత్వం, జై కొత్తపల్లి.